తిరుగుతున్నారు. సభ్యత్వం ఇస్తాం, గోల్ఫ్ క్లబ్ అక్కడ క్లబ్ పెడతాం, దాంట్లో సభ్యత్వం ఇస్తామని తిరుగుతున్నారు. 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్. కలెక్టర్ గారు రాస్తాడు. ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేముంటుంది. జిల్లా కలెక్టర్ ఏంటి, ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాటి క్లబ్కి లీజుకి ఇమ్మని దేవుడి కమిషనర్ రాయటం ఏంటి లెటరు. మరొక 35 ఎకరాలంట ఎగ్జిబిషన్లు పెడతారంట. ప్రభుత్వం పెడుతుందా? కాదు కదా. ప్రైవేట్ వాడు పెడితే మీరు రాయటం ఏంటి, కలెక్టర్ గారు రికమెండ్ చేయటం ఏంటి? ఇది బిజినెస్ రూల్స్ భాగమా ఇది? ఒక ఏఎస్ ఆఫీసర్ ఇట్లా రాయచ్చా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పరిపాలన ఎంత అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా భయంతో ఈ ఉత్తరాలు రాస్తున్నారు. చూసుకోండి, రికమెండేషన్ లెటర్లు. మరి రాస్తే జూలైలోనేమో వెంటనే మట్టి తోలతం స్టార్ట్ చేశారు. ఒక పక్క కౌలులో ఉన్నాడు, కౌలుదారులేమో అక్కడ ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్నాను ఆయన బెదిరిస్తాడు. ఇంకొక ఆయన 7 చోట్ల ఓట్లు వేయించుకున్న ఆయనేమో ఈ వ్యవహారం నడుపుతాడు. ఆయన మనూరు కూడా వచ్చాడు. ఆయన పేరేంటి, బోషడికే పట్టాబే, అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషడికే ముఖ్యమంత్రి, బోషడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఒకళ్ళంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషడికే పట్టాభి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషడికే పట్టాభి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. బెజవాడలో వీళ్ళు డైరియా వస్తే వెళ్తల్లా, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగితే వెళ్తల్లా. మన ఏటి అవతల అంటే కృష్ణానది అవతల పత్తిపాడు పక్కనే ఏదో గుంటూరు యువతలే ఏదో ఊరండి, మొన్న చచ్చిపోతున్నారు. ఓకే జనం ఏలే పత్తిపాడు నియోజకవర్గం, తురకపాలెం వెళ్తే వెళ్తల్లా. ఇక్కడికి మాత్రం వచ్చేసారు. ఆ బోషడికి పట్టాభి గారు బందరు వచ్చాడు గుడికి. మీరందరూ తెలుసుగా, మీరు కూడా అలో అని పలకరించారుగా, చూశారుగా, మీరు రికార్డ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళకి ఎంపీ గారికి కూడా ఈ డైరియా చోటకి వెళ్ళే తీరిక లేదు. కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళో 45 లక్షలు చెక్ ఇచ్చేది మాత్రం ఖాళీ ఉంది వీళ్ళకి. కుల రవీంద్ర గారికి కూడా 2 జిల్లాలకు ఒకడే మంత్రి కదా. అక్కడ ఎవరు లేడు కదా. ఎన్టీఆర్ జిల్లా ఉన్నాడా మంత్రి? ఎవరు లేడు కదా. అక్కడ ఇక్కడ పాత కృష్ణా జిల్లాకి ఈయన ఒక్కడే మంత్రి. డైరియాకి వెళ్ళే ఖాళీ లేదు ఈయనకి. బందర్లో వార్డులు ఎంబటా లేదు, ప్రజలు ఎంబట తిరిగేటే ఖాళీ లేదు, ఎమ్మెల్యే ఉద్యోగం చేయడానికి ఖాళీ లేదు. అయితే భాషాగాడు, లేదా శివరామకృష్ణ గారు, లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ శ్రీమతి గారు, లేదా మొత్తం గోపిచంద్. ఎమ్మెల్యే ఉద్యోగం చేసేది ఎవడయ్యా బందర్లో అంటే. కానీ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి, ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కుల రవీంద్ర గారు ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయాడు స్వామివారి దగ్గరికి. జూలై నుంచి ఉత్తరాలని రాసేస్తారు. మొత్తం దగ్గర 3-4 కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో 30 ఎకరాలని మొత్తం 4 నుంచి 6 ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు. ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆర్డర్ లేదు. ఈ మట్టి తోలుతుంటే కమిషనర్ గారు కూడా లెటర్ రాశాడు. చూడండి ఒకసారి, ఎతికి నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి. అరే బాబు, మా దేవుడు ఆచాడు కొట్టేస్తున్నాడు, మట్టి తోలేస్తున్నాడు, దాన్ని అప్రాపరేట్ అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపిచ్చు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. బ్లాక్ అండ్ వైట్లో. ఇదేమి ఎక్కడ ఇదిగా పెట్టదు, అక్కడ నువ్వు కెలకబాబు నువ్వు పెట్టు, అది మళ్ళీ అడుగుని పెడతావు, అది పైన పెట్టవా. అసలు ఎండోమెంట్ కమిషనర్ గారు లెటర్ రాశాడు. మా ఆస్తి, దేవుడు ఆస్తి కాపాడరా బాబు కలెక్టర్ గారు నువ్వు అని చెప్పాను. కాపాడేవాడు లేడు. వెంటనే ఇదిగా ఇది కలెక్టర్ గారికి లెటర్ రాశాడు. కె రామచంద్రమోహన్ ఆయన. It was brought to my notice through the district endowments officer NTR district that unknown persons, చూడండి ఎండోమెంట్స్ కమిషనర్ గారు రాసిన భాష, unknown persons are dumping soil
in the aforementioned agriculture lands, and when he inquired with the supervising person, he was informed that instructions have been received from the Tahsildar Vijayawada Rural Mandal to make the land suitable for conducting exhibition and state festival. ఎంతకన్నా పాపం ఇది, ఇంతకన్నా రెడ్ బుక్ రాజ్యాంగం, ఎంతకన్నా తప్పుడుతనం ఇంకేమన్నా? మేము మట్టి ఎవడ తోలుతున్నాడని మా అధికారులు, జిల్లా అధికారులు వెళ్ళారు. వెళ్తే అక్కడ తోలే వాళ్ళని వీళ్ళందరినీ అడిగితే ఏంట్రా బాబు అంటే వెంటనే తహసీల్దార్ లైన్లోకి వచ్చాడు, తహసీల్దార్ గారే తోలమన్నాడు అని చెప్పారు. నేను అడుగుతున్నా మా కొల్లు రవీంద్ర గారిని, మీరు రాష్ట్రానికి మైనింగ్ మినిస్టర్ కదా, నా గోడౌన్కి మట్టి ఎక్కడి నుంచి తోలావు, సాయిల్ శాంపిల్స్ కోసం నువ్వు అడావుడి చేసి పంపించావు కదా, మరి ఎందుకో మళ్ళీ తీసుకోవాలి సాయిల్ శాంపిల్స్? తీసుకోవాల్సింది. అది నేను ఎక్కడి నుంచి తోలానో అన్నీ నేను చెప్పేవాడిని మొత్తం. కానీ ఈ 30 ఎకరాల్లో 4 నుంచి 6 అడుగులు తోల్తాకి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎర్రమట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఉందా? సీనరేజ్ వసూలు చేశారా? ఎవడు తోలేడు? పట్టించుకోరా? మీరేదో చెప్తున్నారుగా, నా మీద పెట్టిన శ్రద్ధ, నా ఆస్తుల మీద పెట్టిన శ్రద్ధ, నన్ను జైల్లో ఇన్స్టాక్ పెట్టిన శ్రద్ధ ఈ శాఖ మీద పెట్టరా అంటున్నా. ఈ మట్టి ఎక్కడిది? ఎవరు తోలారు? మీకు బాధ్యత లేదా? ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ అధికారులకు బాధ్యత లేదా? డైరెక్టర్ మైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మీకు బాధ్యత లేదా? చెప్పండి. ఎవరు తోలిచ్చారు? ఎంత? దీని వర్త్ ఎంత? అది ఎక్కడి నుంచి తవ్వుకొచ్చేశారు? అది ప్రభుత్వం ఆస్తా, ప్రైవేట్ ఆస్తా? మైనింగ్ పర్మిషన్ ఉందా? లారీలు ఎక్కడై? ఎన్ని లారీలు? ఎవరన్నా ఆపినోడు ఉన్నాడా? లేదంటే సాక్షాత్తు ఎండోమెంట్స్ కమిషనర్ చంద్రమోహన్ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు అవన్నీ కూడా నింపమని చెప్పాడు, నింపారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది ఆధారం. అంటే ఇవన్నీ మీ పాపాలకు సాక్ష్యాలు చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడికి ఎంపీ గారు, ఆ బోషడీకే పట్టాభి గారు, నేను తప్పుగా అనుకోబాకండి, ఎందుకంటే జగన్ని బోషడీకే అంటే తప్పు కాదని అంటున్నారు కదా. అలా అందరికీ ఏది మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన అలాగే ప్రాచుర్యం అయ్యాడు. ఇప్పుడు నన్ను పేరు నాని అంటాడు, అట్లా ఓహో అతను పలానా అతను జగన్ ఇట్లా తిట్టాడు కదా, అదే ప్రాచుర్యం. ఆయన వచ్చారు, వచ్చి వీళ్ళందరూ ఏం చెప్తారు? కౌలుదారులకి 15 లక్షలు కట్టాం, కౌలుదారులకి పాట పాడుకున్న రైతులకి ఈ పొలంలోకి రాబాకండి, మీకు మీ పంట మేము ఎత్తేసాం మేము అని చెప్పి 15 లక్షలు ఇచ్చాం. దేవుడికి 45 లక్షలు ఇస్తున్నాం. ఏంటి దేవుడికి 45 లక్షలు, అక్కడ 15 లక్షలు, ఎంత? 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు ఎక్కడి, ఎవరి అకౌంట్లోంచి తెచ్చారు? ఏం చేస్తారు? 60 లక్షలు వసూలు అవ్వాలి కదా. ఆ మెరకతోల్తాకు ఒక 3-4 కోట్లు అయింది, ఇది ఒక 60 లక్షలు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడంట, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, దేవుడికి ఆదాయం వస్తే తప్పు లేదా అని. దేవుడికి ఆదాయం వస్తే తప్పులేదు. ఆదాయం ఏ మార్గంలో వస్తుంది? ఏ మార్గంలో వస్తుంది? అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు పెడతారా? సారా కొట్లు పెడతారా? మాంసం, ఏట మాంసం, కోడి మాంసం అమ్ముతారా? వండుతారా? చేపలు అవన్నీ ఏం చేస్తే వస్తుంది అక్కడి నుంచి? ప్యాకెట్ పెడుతున్నారా? చెప్పాలి కదా. అంటే 56 రోజుల్లో దగ్గర ఈ కోట్ల సొమ్ము వెనక్కి ఎలా వస్తుంది? నారా చంద్రబాబు నాయుడు కోర్టు తీర్పులను అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు 2005లో ఒక జీవో ఇచ్చారు. 2025లో, మొన్నే 2025లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒక జీవో ఇచ్చారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తూ. ఏమని ఇచ్చారు? దేవుడు ఆస్తులు ఎక్కడన్నా ఉంటే నయా పైసా లాభం లేకుండా ప్రజల అవసరాల కోసం సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసేటువంటి, వైద్యం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయటానికి, లేదా విద్యా వ్యాప్తి కోసం
ఉచితంగా సేవలు చేసే వాళ్ళకి నామినేషన్ పద్ధతిలో దేవుడు ఆస్తులు ఇవ్వచ్చు అని జీవో ఇచ్చారు. మరి ఎండోమెంట్ కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీకు గవర్నమెంట్ జీవోలు, చట్టాలు, హైకోర్టు తీర్పులు పట్టవా అని అడుగుతున్నాను. కులరేంద్ర గారు, ఎంపీ గారు, మీరు అందరూ సమానం చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జీవో, ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? అద్దెకిచ్చినా అమ్మినా దేవుడు ఆస్తి వేలం ద్వారా మాత్రమే తప్పితే పొరపాటును కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదని ఎండోమెంట్ చట్టం చెప్తుంది, హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి, నిన్నగాక మొన్న మీరు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో చెప్తుంది. పట్టించుకోరా? అవన్నీ అధిగమిస్తూ తొంగలో తొక్కుతూ మరి లాభాపేక్ష లేనప్పుడు ఈ కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి 56 రోజుల్లో మీకు? అంటే 56 రోజుల్లో మీరు సుమారుగా 4 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారంటే, అంటే 56 రోజుల్లో ఎంత అంటే దీంట్లో 56 రోజులు ఉత్సవాలు చేయటానికి ఇప్పటికే 4 కోట్లు ఖర్చు పెట్టారంటే దాని మీద ఎంత వస్తుంది మీకు రెవెన్యూ? ఏం చేస్తే వస్తుంది? అంటే దేవుడికి ఆదాయం ఎట్టొచ్చినా పర్లేదా? మనం ఏం చెప్తున్నాం? దేవుడు గుడే కాదు, గుడి ఆస్తిలో కాదు, గుడికి ఎన్నో మీటర్ల వరకు బ్యాందీ షాపు. ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 చేశారా, 50 చేశారా? 100 మీటర్ల వరకు దేవుడి గుడి ఉంటే 100 మీటర్ల వరకు బ్యాందీ షాప్ పెట్టకూడదు. దేవుడి ఆస్తి అన్యమతస్థులకు ఇవ్వకూడదు. దేవస్థానంలో ఉద్యోగం బతకటానికి కూడా అన్యమతస్థులకి ఇవ్వకూడదు.